సో బ్యూటిఫుల్ శారీ అండి, పెసరపచ్చ గ్రీన్ కలర్లో వచ్చింది, డార్క్ పెసరపచ్చ గ్రీన్ ఇన్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్. చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే. సో ఈ డిజైన్ అయితే చూడండి చాలా యూనిక్గా ఉంది. ఓన్లీ కింద హాఫ్ శారీ మాత్రం ఓన్లీ ఫ్లవర్ బుటీస్ లాగా ఇచ్చారు బంచెస్ని. కిందంతా కూడా పెద్ద పెద్ద బొకే ప్యాటర్న్లో ఫ్లవర్స్ అనేది హెవీ వీవింగ్లో వచ్చిన బంచెస్ ఇచ్చారు. విత్ నైస్ టూ సైడ్స్ కూడా కడీ బార్డర్, రిచ్ పళ్ళు ఉంటుంది బ్రొకేడ్లోని. బ్లౌజ్ కూడా బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి బార్డర్స్ ఇచ్చారండి. చాలా బాగుంది ప్యాటర్న్ అనేది, చాలా లైట్ వెయిట్లో వచ్చిన శారీస్ అనమాట, మిస్ చేసుకోవద్దు గ్రాబ్స్. సో మనము బ్యూటిఫుల్ శారీ అండి, డార్క్ వైన్ కలర్లో వచ్చింది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్ వస్తుందండి. హాఫ్ అండ్ హాఫ్ అంటే కలర్ కాంబినేషన్ కాదు, డిజైన్. సో హాఫ్ శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ బుటీ లాగా ఇచ్చారు. రిమైనింగ్ హాఫ్ శారీ అంతా కూడా చక్కగా పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ని తీసుకొని హాఫ్ శారీ అంతా కూడా హైలైట్ చేశారు. విత్ నైస్ కాంజీవరం వీవింగ్లో కడీ బార్డర్ ఇచ్చారండి, టూ సైడ్స్ కూడా. రిచ్ పళ్ళు బ్రొకేడ్లో వస్తుంది. ఈ బ్లౌజ్ కూడా మనకి చక్కగా చూడండి బుటీస్ బ్లౌజ్ అనమాట, కంప్లీట్ హెవీ వీవింగ్లో బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి కడీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో ఓన్లీ సింగిల్ సెట్ మాత్రమే వచ్చిందండి. చాలా లైట్ వెయిట్ అండ్ బాడీ హగ్గింగే ఉంటుంది. ఫ్యాబ్రిక్ ఎక్కడా కూడా ఎత్తుకున్నట్టు అయితే అస్సలు ఉండదు అనమాట. సో గ్రాబ్ సూన్ అండ్ థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ రెడ్ కలర్లో వచ్చిన శారీ అండి, అసలు ఎంత చూడండి ఎంత బాగుందో. మిర్చి రెడ్ కలర్లో ఉంది శారీ అనేది. పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో లైట్ వెయిట్ వచ్చిందండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా బాగుండే శారీ ఫ్యాబ్రిక్ అనమాట. చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకున్నా కూడా ప్లీట్స్ పెట్టుకొని చక్కగా ఆర్నమెంట్స్ పెట్టుకుంటే బాగుంటుంది. అట్లా అని మనం మదర్స్ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. శారీ అంతా కూడా బంచెస్ అండ్ ఫ్లవర్ బుటీస్ని హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్లో ఇచ్చారు. బ్యూటిఫుల్ కడీ బార్డర్ వస్తుంది, సింపుల్గా హెవీగా ఇచ్చేసారనమాట. సింపుల్గా ఉంది శారీ చూడటానికి, కానీ హెవీ లుక్లో ఉన్న శారీస్ అనమాట. సో పళ్ళు అనేది బ్రొకేట్ పళ్ళు ఇచ్చేసారు. బ్లౌజ్ అనేది బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్స్ తీసుకొని అయితే హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో బ్యూటిఫుల్ శారీ అండి, పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో డార్క్ రాణి పింక్ వస్తుంది. విత్ ఆల్ ఓవర్ క్రీపో ప్యాటర్న్లో తీసుకొని అయితే శారీ అనేది హైలైట్ చేశారు. శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుందండి. మీరు సింగిల్ లేయర్ వేసుకోవాలి ఆర్ స్టెప్స్ పెట్టుకోవాలి అన్నా కూడా చాలా ఈజీ టు డ్రేప్ వస్తుంది అనమాట. శారీ మొత్తం కూడా మనకి ఇదే క్రీపర్ ఉంటుంది అనమాట, గోల్డ్ కలర్ జెరీ అండ్ మిడిల్లో వచ్చేసి సిల్వర్ కలర్ జెరీతో హైలైట్ చేశారు. టూ సైడ్స్ కూడా స్మాల్ జెరీ వీవింగ్ బార్డర్స్ అండి, చాలా బాగుంది బార్డర్ కూడా. రిచ్ పళ్ళు ఉంటుంది, పళ్ళు అంతా కూడా హెవీ వీవింగ్తోనే. బ్లౌజ్ కూడా లెహేరియా ప్యాటర్న్లో వస్తుంది. విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ తీసుకొని అయితే హైలైట్ చేశారనమాట. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. వన్ మోర్ నైస్ కలర్ అండి, డార్క్ వైలెట్ కలర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది శారీ అనేది. కంప్లీట్ ఆల్ ఓవర్ క్రీపర్ వస్తుంది, పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అసలుకి. ఆల్ ఓవర్ చూడండి ఎంత బాగుందో, హెవీ వీవింగ్లో. బార్డర్స్ కూడా చిన్న బార్డర్స్ వచ్చినాయి. బార్డర్స్లో కూడా మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ జెరీస్ యూస్ చేశారు. రిచ్ పళ్ళు, పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్ ఉందో. అసలు ఆ ఫ్యాబ్రిక్లో కూడా మనకి ఆ షైనింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. బ్లౌజ్ కూడా మనకి లెహేరియా ప్యాటర్న్లో బ్లౌజ్ ఉంటుంది, హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్స్ వస్తాయన్నమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి గ్రాబ్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇన్ డార్క్ ఆరెంజ్ కలర్ అండి, లిటరలీ బ్రైట్ ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఎంత ట్రెండింగ్లో ఉందో అండి. సో ఈ ఆరెంజ్కి చాలా మంది వైలెట్ పేరప్ చేస్తున్నారు, పింక్ వేసుకుంటున్నారు, ఎల్లో పేరప్ చేస్తున్నారు. సో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ కలిపి ఒకే శారీలో తెప్పించామన్నమాట. బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి బ్రైటర్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది విత్ గోల్డెన్ కలర్ జెరీ బుటీస్. షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి సాటిన్ బార్డర్ ఉంటుందండి, కంప్లీట్గా సాటిన్ బార్డర్ ఉంటుంది. కింద కూడా సాటిన్ బార్డర్ మీద ఇప్పుడు నేను చెప్పాను కదా వైలెట్ కలర్, ఎల్లో కలర్, పింక్ కలర్, ఇట్లా మల్టిపుల్ కలర్స్ని వాడుకుంటున్నారు అని. సో ఆ థీమ్ని మన వ్యూవర్కి చెప్తే ఇట్లా డిజైన్ చేసి ఇచ్చారండి మనకి బార్డర్ని. సో చూడండి చాలా బాగుంది. సో ఈ పర్టికులర్ శారీలో వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే మాత్రం కాంట్రాస్ట్ ఇచ్చారు పింక్ కలర్లో, పళ్ళు కూడా సెల్ఫ్ కలర్ ఇచ్చారు. సో మనం కావాలి అంటే బార్డర్లో ఉన్న ఏ కలర్ బ్లౌజ్ అయినా కూడా పేరప్ చేసుకోవచ్చు అండి. సో దిస్ ద కంప్లీట్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి, బ్రైట్ రెడ్ కలర్ అనమాట. చూడండి ఎంత బాగుందో, రెడ్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆల్ ఓవర్ క్రీపో ప్యాటర్న్ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి బెనారసీ ఫ్యాబ్రిక్లో వస్తుందండి. చూడండి ఆల్ ఓవర్ శారీ అనేది హెవీ వీవింగ్లో ఉంటుంది. వీవింగ్లో కూడా మనకి మిడిల్లో మీనాకారీ థ్రెడ్స్ తీసుకొని ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. టూ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి బుటీస్ అండి, కంప్లీట్గా కూడా ఫ్లవర్ బుటీస్. రిచ్ పళ్ళు ఉంటుంది, కంప్లీట్ ఆల్ ఓవర్ పళ్ళు అనేది సిల్వర్ కలర్ జెరీతోనే. అండ్ బ్లౌజ్ కూడా చక్క బుటీస్ బ్లౌజ్ ఇచ్చేసారు, హ్యాండ్స్కి బార్డర్ కూడా తీసుకొని చాలా నీట్గా ఇచ్చారండి. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాబ్స్.
సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. సెమీ రా మ్యాంగో ఫ్యాబ్రిక్లో ఆరెంజ్ కలర్లో వచ్చిన శారీ అన్నమాట. ఇవి కూడా మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా క్రీపర్ ప్యాటర్న్లో ఉంటుంది. విత్ నైస్ మీనాకారి థ్రెడ్తో మనకి బుటీస్ వస్తాయన్నమాట. బార్డర్స్లో కూడా బుటీస్ ఇచ్చేసారు విత్ మీనాకారి. అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా బ్రొకేడ్ అండ్ విత్ హ్యాండ్మేడ్ టాజిల్స్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్ వచ్చేసిందండి. విత్ వీవింగ్ బుటీస్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసరికి శారీలో ఇచ్చిన బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో చాలా బాగున్నాయి. మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. లైట్ వెయిట్లో వచ్చినాయి అండి. సో గ్రాప్స్. సో చినియా పట్టులో అగైన్ కూడా కొత్త కలర్ అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి డార్క్ వైన్ కలర్కి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుంది. చూడటానికి మీకు శారీ అనేది డిఫరెంట్గా ఉందండి. మెయిన్ ఏంటంటే కాంబినేషన్ కూడా వెరీ యూనిక్ కాంబినేషన్ ఇచ్చారు. శారీ మొత్తం చూడండి గోల్డ్ కలర్ అండ్ ఆనియన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ 3 కలర్స్ యూస్ చేస్తూ మనకి బాడీ ఆఫ్ ద శారీ హైలైట్ చేశారు. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి మీడియం సైజ్లో హెవీ వీవింగ్ ఉన్న సెమీ చినియా పట్టు ఫ్యాబ్రిక్ అండి. రిచ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి బ్రొకేడ్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. సో గ్రాప్స్.